అంటే ఒక విషయం మీకు చెప్తే క్లారిటీ వస్తుంది. వేరే పార్టీల వాళ్ళు కూడా పాపం తెలిసి తెలియక వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. జిల్లాలు ఏర్పడుతుంటే కొన్ని గీడ జిల్లా వేయాలి, గాడ జిల్లా వేయాలని ధర్నా చేసింది వాళ్ళే. ఇప్పటికీ కొన్ని దిక్కులు కావాలి జిల్లా ధర్నా చేయిస్తున్నది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నది వాళ్ళే. ఇది ఏంది అంటే ధర్మం చెప్పానంటే, ఎవరైతే సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉంటారో, ఫ్యూడల్ ఆలోచన విధానంతో ఉంటారో, తమ ఆధిపత్యం మాత్రమే చెలాయించాలి అనే అవగాహనతో ఉంటారో, ప్రజల దగ్గరికి అన్ని విషయాలు బహిరంగంగా కుల్లం కుల్లా పోవద్దనే వాళ్ళు ఉంటారో, అటువంటి వాళ్లకు మైండ్ ఓపెన్ కాక పడుతున్నటువంటి ఇబ్బంది. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన మనం మాట్లాడు, తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టము, దీన్ని జిల్లాలు అవసరం అంటాడు. అసలు మీకు అది తెలివి ఉంటేనా? మేము చేసిన మోకాలా చూసిన మోకాలా? ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు గీతలు గీస్తారంటాడు. అంటే నేను అనేది, ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను ఏం మాట్లాడుతున్నాను అవగాహనతో మాట్లాడాలి. ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం క్రితం సెప్టెంబర్ నెలలో, నాకు డేట్ కరెక్ట్ జ్ఞాపకం లేదు, క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆయనకి ఎవరైనా సరే చీఫ్ సెక్రటరీ కాబట్టి ఏ పార్టీ అయినా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మీ అభిప్రాయాలు చెప్పచ్చు, మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు, మీరు ఏదంటే చెప్పచ్చు అని చెప్పి 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 year 1 month అవుతుంది. ఆ తదనంతరం అనేక ప్రక్రియలు జరిగినాయి. లేదు, చాలా జరిగినాయి. కలెక్టర్ల సమావేశాలు జరిగినాయి. ఇక్కడ కలెక్టర్లకు అప్లికేషన్లు ఇవ్వను, క్యాబినెట్ సబ్ కమిటీ జరిగింది, ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మొన్న రీసెంట్గా కేశవరావు గారి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ కూడా వేస్తాం. దాంట్లో కూడా చాలా చర్చోపచర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత నిర్ణయానికి వస్తుంది. అసలు దీని ఉన్న బ్రహ్మరహస్యం ఏందండి? ఇంతకుముందు వీళ్ళు రాజ్యాలు వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రజలు కనిపించలేదు. వాళ్ళ పెత్తనం, వాళ్ళ అహంకారం, వాళ్ళ వ్యవస్థ తప్ప ప్రజలు మేము ఏడుంటే కాడికి రావాలని తప్ప మేము ప్రజలున్న కాడికి పోతాం అనేటువంటి సోయి వీళ్ళకి రాలేదు. ఈ పార్టీ యొక్క అహంకారం ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ పర్టికులర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ఇచ్చినాడు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళే అడ్డమైన మాటలు అడవులుగా మాట్లాడారు. కానీ మండలాల ఫలితాలు ఏందో మనకు తెలిసి ఇవ్వాలి. ఇంకొక మాట మీకు నేను మనవి చేస్తాను. నేను కాపీ మనం తెచ్చినారా? సంతోషం అడుగుండి సార్. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో, తెలంగాణ జిల్లాలు ఏర్పడుతున్న దాంట్లో ప్రభుత్వం యొక్క అభిలాష, ఆలోచన ఏంది అనేది మీ ద్వారా నేను ప్రజలకు తీసుకుపోవాలనుకుంటున్నా. చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సుకున్న వరంగల్ వేదికగా ఒక దయాగర్ వెంకటరు ఒక జిల్లాలో వెంకటరు ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటంటే 2 నుంచి మొదలుకొని 2.5, 3, 3.5 హైయెస్ట్ 4 లక్షల కుటుంబాలు వరకు మాత్రమే ఉండాలి. 2 నుంచి 4 లక్షల కుటుంబాల మధ్య జిల్లా ఉన్నట్టయితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. మనం స్టోరీస్ వింటుంటాం కూర్చున్న కాడ. ఇది ప్రజలకు తెలవాలని చెప్తున్నాను. ఈ విషయం స్కాండినేవియన్ కంట్రీస్లో ఇంత గొప్పగా ఉంటుంది, డెన్మార్క్లో ఇది బాగుంది, స్విట్జర్లాండ్లో అది బాగుంది అని చెప్తే మన జీవితం అంతా కూడా స్టోరీ వినుడే. మనం అట్లా ఎందుకు కాకూడదు, ఉన్నాయి అనే ఆలోచన ఒక్కొక్కటి అన్న అనే ఆలోచన లేదు. తర్వాత వాళ్ళకి ఇద్దరు అనే ఆలోచన లేదు. ఒకటి ఎందుకు వాళ్ళు బాగున్నారు, మనం ఎందుకు బాగాలేమండి? వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ అయ్యి పని ముందుకు పోతుంటారు, మనమేమో ఆగిపోతాం. కారణం ఏంటి? జనాభా తక్కువ వాళ్ళ దగ్గర. అందువల్ల అడ్మినిస్ట్రేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మానిటరింగ్ అద్భుతంగా చేయగలుగుతాం, ప్రతి విషయాన్ని చేయగలుగుతాం. ఇలా మీరే రాస్తారు వార్తలు, మీరే మా దృష్టికి తెస్తారు అనేక విషయాలు. ఎంత కన్ఫ్యూజన్ అండి! ఇలా ఒక స్కీమ్ పెడితే వెంటనే దానిలో పైరవకారు పుట్టుకొస్తారు, దొంగ పుట్టుకొస్తారు. కళ్యాణ లక్ష్మి ఒక మంచి పథకం పెడదామంటే దానిలో వెంటనే పైరవకారు పుడతారు. రేషన్ కార్డు ఇద్దాం పేదలకంటే దాని ఎంబడి దొంగలు పుడతారు. అన్ని కుంభకోణాలు బయట పెడితే కూడా మీరే విలేకరులు, నేను మీరే చెప్పాలి దయచేసి. ఈరోజు ఈ కన్ఫ్యూజన్స్, ఈ అబరేషన్స్ ఇవన్నీ ఉండద్దంటే 2 నుంచి 4 లక్షల లోపే కుటుంబాలు కనుక జిల్లాలో ఉన్నట్టయితే రేపు ఈ కొత్తగా ఏర్పడ్డ జిల్లాల తర్వాత మీరే చూడబోతారు. కలెక్టర్ యొక్క, జిల్లా మంత్రి యొక్క కంప్యూటర్ మీద ఈచ్ ఫ్యామిలీ యొక్క స్టేటస్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ యొక్క చదువు ఏంది, అప్పు ఏంది, అంశం ఏంది, వీళ్ళ ఆరోగ్యం ఏంది, ప్రతి కుటుంబం యొక్క స్టేటస్ కలెక్టర్ కంప్యూటర్ మీద, కలెక్టర్ టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి పిల్ఫరేజ్ లేకుండా ఎవ్రీ లాస్ట్ రూపీ సద్వినియోగం అయ్యేటట్టు, ఎవ్రీ లాస్ట్ పర్సన్, చిట్ట చివరి వ్యక్తిని కూడా ప్రభుత్వం అడ్రస్ చేసేటట్టు మనం పథకాలు రూపకల్పన చేసుకొని పోవచ్చు. ఇది ఇష్టం లేని వాళ్ళు
రాజకీయంగా మాత్రమే ఆలోచించేవాళ్ళు. ప్రజలు కేంద్ర బిందువుగా ఏనాడు వాళ్ళ జీవితంలో ఆలోచించిన వాళ్ళు. చెట్టుకోడు గుట్ట కూడా అయిపోతున్న మా పెత్తనం సంగతి ఏందని ఒక చిల్లర తిత్తిరి బిత్తిరి ఆలోచన తప్ప వీళ్ళకు నిర్మాణాత్మకమైన దృక్పథం కానీ నిజంగా ప్రజలకు మంచి జరగాలని ఆలోచన లేదు. వీళ్ళకి అసలు కల్పన లేదు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే నేను తెలంగాణ తెస్తాను బయలుదేరినాడు కూడా ఈ సన్నాసులు ఎట్లా మాట్లాడడం మీరు చూసి వీళ్ళకి నమ్మకం లేదు వీళ్ళ జీవితంలో. 2001లో నేను తెలంగాణ తెస్తా అని చెప్పిన 100% తెచ్చిన. ఈరోజు ఏం చెప్తున్నాను, జిల్లాలు చేస్తా నేను ఈరోజు చెప్తలేను, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినాం, డంకా బజాయించి చెప్పినాం, దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక్క సంవత్సరం నుంచి అనేకమైనటువంటి కమిటీలు వేసినాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం, దాంట్లో కడియం సిఆర్ గారు ఉన్నారు ఆ కమిటీలో. మరి అటువంటి అప్పుడు మీ ఇష్టానుసారం పెడతారా, మీకు ఏది దోస్తా చేస్తా ఏది దోస్తా చేస్తున్నామా? చర్చోపతి చర్చ జరిపి ఎంతోమందిని అడిగినాం, ఎన్నో అభిప్రాయాలు వచ్చినాయి, అన్నిటి కలబోసి ఆలోచన చేసినాం. అల్టిమేట్లీ ఏంది, స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ రావాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ ఐడియా. అది వస్తే ఏమవుతుంది, తప్పకుండా ప్రజలకు అద్భుతమైనటువంటి సౌకర్యం లభిస్తుంది. ఇలా వరంగల్ జిల్లా ఉన్నది, ఒక్క కలెక్టర్ ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది, రేపు 4-5 కలెక్టర్లు ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది. మారుమూల గ్రామం మహబూబాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చే పని లేదు, భూపాలపల్లి నుంచి ఒలూరు నుంచి ఇక్కడికి వచ్చే పని లేదు, అక్కడికక్కడనే పరిష్కారం ఆస్కారం ఉంటే చాలా వరకు. అట్లాంటి విచ్చలు ఏర్పడతారు కూడా పెట్టలేము. ఒక క్రైటీరియా పెట్టుకోవడం, ఏదో క్రైటీరియా పెట్టుకొని దాని ప్రకారం పోతాం. ఈరోజు అనేక రకాల కాంపోజిషన్స్ ఉన్నాయి కంట్రీలో, మన దేశంలో ఒక రకంగా లేవు. అల్టిమేట్గా దీన్ని ప్రజలు తీసుకోవాల్సింది నా రిక్వెస్ట్ ఒకటే, దొంగలు ఈ తరుగుదల నివారించడానికి, పరిపాలన చాలా క్లోజ్గా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, మానిటరింగ్ పెంచడానికి, తద్వారా అనుకున్న టార్గెట్ అనుకున్నట్టు కొట్టడానికి మనం ముందు పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు